హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనమైతే ఒక మంచి టేస్టీ రెసిపీతో వచ్చేసాము. ఏదైతే బిర్యానీలోకి, దాలియా కిచడీలోకి, అలాగే మనం దీన్ని నార్మల్గా కూడా తినొచ్చు. అంటే ఎలాంటి ఫుడ్ ఐటమ్స్లో కాంబినేషన్ కాకుండా నార్మల్గా కూడా బౌల్లోకి తీసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందుగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో వెయిట్ లాస్ రిలేటెడ్ వీడియోస్, అలాగే హెల్దీ వీడియోస్ చాలా ఉన్నాయి. తప్పకుండా ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ది వీడియోస్. ఓట్స్ దోశ, ఫ్రూట్ సలాడ్స్, స్మూదీస్, జ్యూసెస్, వెజిటబుల్ రిలేటెడ్ వీడియోస్, వీటన్నిటికీ సంబంధించిన బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసి మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఓట్స్ రిలేటెడ్ వీడియోస్, ఓట్స్ ఎగ్ కాంబినేషన్తో వచ్చే చాట్స్ కానీ, తర్వాత వెయిట్ లాస్లో మనకి బాగా ఉపయోగపడే స్నాక్స్ కానీ, ఏ స్నాక్స్ తింటే మనకి హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మనం ఏం తినొచ్చు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, హెల్దీగా మనం ఏం తిని వెయిట్ లాస్ అవ్వచ్చు, అలాగే వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓట్స్ దోశ, అలాగే బ్రెడ్ శాండ్విచ్, సో అలాగే సిన్నమన్ టీస్, అంటే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అయ్యేటటువంటి టీస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా వీడియోస్ని వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్ కానీ ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం మన రెసిపీలోకి వచ్చేద్దాం. మనం చేసే ఈ రెసిపీ వచ్చేసి నేను పెరుగుతో చేస్తున్నాను. ఇది వచ్చేసి ముందు చెప్పుకున్నాం కదా, బిర్యానీలోకి, కిచడీలోకి, అలాగే మనం నార్మల్గా కూడా దీన్ని తినొచ్చు అనమాట. మనకి పెరుగు, ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, వీటిని అయితే మనం తీసుకుంటున్నాం. అలాగే పొమోగ్రనేట్ సీడ్స్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. సో పెరుగు తింటే వెయిట్ గెయిన్ అవుతాము అనేటటువంటి భావన చాలామందిలో ఉంటుంది. కానీ పెరుగుని లిమిట్స్లో తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఫస్ట్ పెరుగు తీసుకొని ఆ పెరుగులో కొంచెం సాల్ట్, అలాగే జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్, ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి షుగర్ పార్ట్. అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది షుగర్. అంటే మనం షుగర్ వేసామని తెలియకూడదు, బట్ టేస్ట్ బాగుండాలి. అలా ఉండాలి అంటే మనం తగినంత సాల్ట్, అలాగే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి షుగర్, అంత షుగర్ మనం యాడ్ చేసినట్లయితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే పెరుగులో మన బాడీకి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. మనం తీసుకున్న పెరుగుని బాగా బీట్ చేసి ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం పెరుగుని అలా బీట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేయాలి. పెరుగు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ఇంకా పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు చాలా బాగా మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది కాల్షియంతో కలవడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా పెరుగు తీసుకోవడం వల్ల స్టమక్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో తప్పకుండా మీ డైట్లో కర్డ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇది మిక్స్ చేసిన తర్వాత, క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత, మనం తీసుకునే వెజిటబుల్స్ అన్నిటిని కూడా నేను జస్ట్ డెకరేషన్ పర్పస్ ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని వాటన్నిటిని మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. అయితే ఇదే కర్డ్లోకి మనము ఆనియన్స్ని స్కిప్ చేసేసి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అందులో మనం వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ సొరకాయ, బీట్రూట్, క్యారెట్, వీటితో పాటు వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే ఆనియన్ యాడ్ చేయండి. వెజిటబుల్స్ వద్దు అనుకుంటే కనుక అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఆ కర్డ్లో పొమోగ్రనేట్ సీడ్స్, యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, వీటిని మనం యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా, ఈరోజు లైట్ ఫుడ్ తీసుకుందాం అని చెప్పేసి. నిన్న మనం బిర్యానీ తిని ఉండడము, లేకపోతే మన అకేషన్కి అటెండ్ అయ్యి కొంచెం జంక్ ఫుడ్ రిలేటెడ్ తిని ఉండొచ్చు.
ఆ నెక్స్ట్ డే మనం లైట్ ఫుడ్ తీసుకుందాం అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. సో మీరు అలా కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్‌తో చేసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్‌తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ అయితే బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషను. అలాగే దాలియా కిచిడి చేస్తాం కదా! అందులో కూడా ద బెస్ట్ కాంబినేషన్ అని అయితే నేను చెప్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే కామెంట్ చేస్తారు చాలా టేస్టీగా ఉందని చెప్పేసి. సో మన టేస్టీ పెరుగు పచ్చడి బిర్యానీలోకి అలాగే దాలియా కిచిడీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే రెడీ అయిపోయింది. సో నేను డెకరేటివ్ పర్పస్ కోసం అట్లా పొమోగ్రనేట్ సీడ్స్ వేసి చేశాను. అంటే గార్నిష్ చేశాను. లైక్ థంబ్‌నెయిల్‌కి ఫోటో కావాలి కదా! సో అందుకోసమని నేను అట్లా చేశాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మీకేమైనా కన్సిస్టెన్సీ బాగా థిక్ లిక్విడ్ ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు ఆహ్, చేసుకోవచ్చనమాట. మన టేస్టీ పెరుగు పచ్చడి బిర్యానీలోకి, కిచిడీలోకి అలాగే నార్మల్‌గా తినడానికైతే రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. హెల్తీ కూడా మనకి. తప్పకుండా ఇది ట్రై చేయండి. అలాగే 2 వేస్ చెప్పాను గదా! ఒకటి ఆనియన్ అంటే వెజిటబుల్స్‌తో చేసుకోవచ్చు. ఒకటి ఫ్రూట్స్‌తో చేసుకోవచ్చు. మీకెలా నచ్చితే అలా చేసుకోండి. సో, మన టేస్టీ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. సో, బిర్యానీలోకి తీసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మన ఛానల్‌లో ఇంకా హెల్తీ అండ్ వెయిట్ లాస్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. నేను ముందు చూపిచ్చాను కదా మీకు. అవన్నీ కూడా ప్లీజ్ చెక్ ఔట్ ఆల్ ద వీడియోస్. ఇంకా పెరుగుతో చేసిన ఐటెమ్ ఇంకొకటుంది. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింకు. ప్లీజ్ వాచ్ దట్ ఆల్సో. అది ఇంకా టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. సో, మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ అండ్ క్లిక్ ఆన్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి వీడియో కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తప్పకుండా ప్లీజ్ చెక్ ఔట్ ఆల్ ద వీడియోస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ టు యూ ఆల్ ద వుమెన్స్.